channel. So in this video we are seeing a small topic explanation of the physics. So once again, so welcome to my dreams channel. Let's see how we need to analyze the questions in the physics. In this video we are going to explain a small topic from the chapter waves. Actually this is one of the largest weighted chapter. We first split చేసుకున్నాము general form of wave equation, one topic. తర్వాత వచ్చేసి మనకి స్ట్రింగ్స్, తర్వాత వచ్చేసి మనకి డాప్లర్ ఎఫెక్ట్, తర్వాత బీట్స్ లేకపోతే ఆర్గన్ పైప్స్, తర్వాత వచ్చేసి ఆర్గన్ పైప్స్. సో సమ్ టైమ్స్ ఎగ్జాంపుల్ మీకు ఇవే క్వశ్చన్ ఉందా ఎక్కువ, కానీ యూజువల్గా మన క్వశ్చన్ ఏంటంటే డాప్లర్ ఎఫెక్ట్ రిలేషన్తో బీట్స్ అయినా లైక్ బీట్స్ విత్ ఆర్గన్ పైప్స్, బీట్స్ విత్ ఎకో తోటి రెగ్యులర్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఈ రెండు టాపిక్స్ నుంచి కలుపుకొని పక్కా ఒక క్వశ్చన్ వస్తాయి. ఈ టాపిక్స్ నుంచి కలుపుకొని మనకి 2 questions minimum వస్తుంటాయి. But there are years where we got 5 questions from the simple directly the chapter waves. Now in this video we will be seeing the explanation about the Doppler effect. Now ఇది అందరికీ మనకు ఐడియా కూడా ఉంటుంది. మనం బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినప్పుడు కూడా విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ద Doppler effect. Doppler effect is applicable for both sound waves and light waves. Once again I am stressing the most important question, Doppler effect. Doppler effect is applicable for both sound waves and light waves. Doppler effect will be applicable for what waves? Both sound waves and light waves. What is Doppler effect? First of all, let's see the definition. The apparent change in frequency due to relative motion between source and observer is called Doppler effect. అంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఐఎమ్ ద పర్సన్ హూ ఈస్ స్పీకింగ్, అంటే నేను సోర్స్, మీరు వింటున్నారు, మీన్స్ యు ఆర్ ద అబ్జర్వర్. నేను రెస్ట్ లో ఇలాగే నిలబడి మాట్లాడుతున్నాను, మీరు రెస్ట్ లో కూర్చొని వింటున్నారు. బోత్ ఆఫ్ అస్ ఆర్ అట్ రెస్ట్. అప్పుడు నేను ఎంత ఫ్రీక్వెన్సీతో మాట్లాడితే మీకు అంతే ఫ్రీక్వెన్సీ వినపడుతుంది. అలా కాకుండా ఐఎమ్ మూవింగ్ హియర్ అండ్ దేర్ అండ్ ఐఎమ్ టాకింగ్, సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్గా ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది మీకు వినపడేసరికి. అలాగే మీరు మూవ్ అవుతూ ఉన్నారు, దెన్ ఆల్సో ద ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ విల్ బి చేంజ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? డాప్లర్ ఎఫెక్ట్. ద అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డ్యూ టు రిలేటివ్ మోషన్. అంటే నేనైనా కదలొచ్చు, మీరైనా కదలొచ్చు, లేదా ఇతరం కదలొచ్చు. ద మోషన్ మే బి ఇన్ వన్ డైరెక్షన్ ఆర్ 2 directions. Then that difference in frequency, that effect is called as what? Doppler effect. Then difference between original and apparent frequency is called Doppler shift. The name of the mano Doppler shift. The difference between original and apparent frequency is called Doppler shift. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 ఫ్రీక్వెన్సీతో మాట్లాడుతున్నాను, మీకు ఎంత వినిపించింది? నేను మాట్లాడుతూ దూరం వెళ్ళిపోతున్నా, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఎంత వినపడుతుంది మీకు? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అస్యూమ్ ఇట్ ఈస్ 80. అప్పుడు డిఫరెన్స్ ఎంత? 20. దిస్ 20 ఈస్ కాల్డ్ యాజ్ వాట్? డాప్లర్ షిఫ్ట్. లేదు, లైక్ నేను మాట్లాడుతూ మీ దగ్గరకు వస్తున్నాను, దెన్ వాట్ ఇస్ మై ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ జస్ట్ నౌ? 100. You are hearing 110. Then what is the difference? 10. This is also called as what now? Doppler shift. So totally what do you mean by the word Doppler effect now? The difference in original frequency and the apparent frequency. ఎందుకు ఉంటుంది the difference? Due to relative motion between the source and observer. So this is the definition form of the Doppler effect. మనం ప్రిపేర్ అయ్యేది నీట్ ఎగ్జామినేషన్ కాబట్టి మన డెఫినేషన్తో పెద్ద పని లేదు. Definition is no way concerned for us. Now let's see what is the basic formula for the Doppler effect. నేను ఒక్కటే ఒక ఫార్ములా తోటి అన్ని కేసెస్ ఎలా డిడ్యూస్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ. వాట్ ఇస్ ద బేసిక్ రిలేషన్? n dash is equal to v plus or minus v naught by v plus or minus vs into n. The terms explanation చూద్దాం ఫస్ట్. వాట్ ఈస్ n? ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. n అంటే ఏంటి? ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. n dash అంటే ఏంటి? అపరెంట్ ఫ్రీక్వెన్సీ. n dash అంటే అపరెంట్ ఫ్రీక్వెన్సీ. లైక్ v అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ సౌండ్. v అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్. vs అంటే వెలాసిటీ ఆఫ్ సోర్స్. v naught అంటే వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. సో దీస్ ఆర్ ద వేరియస్ పారామీటర్స్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఫార్ములా ఇది ఒక్కటే ఫార్ములా చాలు మనకి. దీని నుంచి డాప్లర్ ఎఫెక్ట్లో ఏ క్వశ్చన్ వచ్చినా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. వన్స్ అగైన్ వాట్స్ ద బేసిక్ ఫార్ములా? v plus or minus v naught by v plus or minus vs into n. అబ్జర్వర్ v naught అంటే అబ్జర్వర్, vs అంటే సోర్స్.
Observer term will be in the numerator, source term will be in the denominator. This effect is called as what? Doppler effect. Now let's see the cases. Case 1. Source at rest, observer in motion. Source at rest, observer in motion. Ante I am standing here and I am teaching the lesson. I am standing here at the rest position. I mean what? Vs is equal to 0. But because I am the source now, I am stationary. So Vs is equal to 0. Now n dash is equal to V plus or minus V naught by V into n. This is the formula becomes. Who is in motion? Observer is in motion. Means in this case, you are the observer. You are in motion now. Means you. What are the two possibilities now? You may approach me. You may approach me. Or you may recede me. Receding ante moving away. Receding means what? Moving away. You may approach me or you may recede from me. So approaching case లో మీరు నా దగ్గరకు వస్తున్నారు, అప్పుడు సౌండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ ఉండాలా మైనస్ ఉండాలా? ఫార్ములా అంటే ప్లస్. వై? బికాస్ డైరెక్ట్ రిలేషన్. సో ఇన్ అప్రోచింగ్ కేస్ V plus V naught by V into n. In receding case n dash is equal to V minus V naught by V into n. Means according to observer increase means V plus V naught. According to observer decrease means V minus V naught. Once again, so in the case 1, source is at rest, observer is in motion. Source is at rest, observer is in motion. Source at rest, Vs is equal to 0. So now the formula became, so V plus or minus V naught by V into n. Now you are the observer, you are moving here and there. You are coming towards me. And we sound పెరగాలి కాబట్టి ఇక్కడ ఏముండాలి? ప్లస్. Recede తగ్గాలి కాబట్టి here what should be there? Minus. Why? Because it is direct relation. Means according to observer increase means V plus V naught. According to observer decrease means V minus V naught. Now let's see the second case. Case 2. In this case it is completely opposite. What is the opposite case is that now so observer is at rest. Observer is at rest. Source is in motion. You need to interlink these two cases, very important. Now observer is in rest. Source in motion. Now source in motion. Right? Now observer rest లో ఉన్నాడు. V naught is equal to 0. I mean మీరు ఒకే దగ్గర కూర్చొని లెసన్ వింటూ ఉన్నారు. V naught is equal to 0. Now n dash is equal to V by V plus or minus Vs into n. This is the formula. అంటే సోర్స్ ఎవరు? ఇప్పుడు నేను అటు ఇటు మూవ్ అవుతున్నాను కాబట్టి మళ్ళీ టూ పాసిబిలిటీస్ ఏంటి? I may approach you, I may recede you. I am approaching you. కేస్ లో ఫ్రీక్వెన్సీ ఏమవ్వాలి? ఫ్రీక్వెన్సీ అగైన్ విల్ ఇంక్రీజ్. ఇది ఇంక్రీజ్ అవ్వాలంటే here it should be minus. Why? Because inverse relation. ఫార్ములా ఎలా ఉంది ఇక్కడ? ఇన్వర్స్ రిలేషన్. కాబట్టి అప్రోచింగ్ కేస్ లో ఏమవ్వాలి? n dash is equal to V by V minus Vs into n. రిసీడ్ కేస్ లో ఫ్రీక్వెన్సీ తగ్గాలి. here it should be plus. Why? Because inverse relation డినామినేటర్ లో ఉంది కాబట్టి. అంటే జాగ్రత్తగా వినండి ఈ టూ కేసెస్ ని. అకార్డింగ్ టు అబ్జర్వర్ ఇంక్రీజ్ అంటే ఏమొచ్చింది మనకి? V plus V naught. అకార్డింగ్ టు అబ్జర్వర్ డిక్రీజ్ అంటే ఏమొచ్చింది మనకి? V minus V naught. అకార్డింగ్ టు సోర్స్ ఇంక్రీజ్ అంటే ఏమొచ్చింది? V minus Vs. అకార్డింగ్ టు సోర్స్ డిక్రీజ్ అంటే ఏమొచ్చింది మనకి? V plus Vs. ఇక్కడే మన తేడా అన్నమాట. ఎందుకంటే వన్ టర్మ్ ఈస్ ఇన్ ద న్యూమరేటర్, వన్ టర్మ్ ఈస్ ఇన్ ద డినామినేటర్. అంటే మనకి మోస్ట్ ప్రాబబ్లీ మన నీట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఈ 4 కేసెస్లో అంటే కేస్ 1 కేస్ 2 సబ్ కేసెస్తో కలుపుకొని ఈ 4 పార్ట్స్లో ఏదో ఒక కేసు ఉంటుంది. డైరెక్ట్గా క్వశ్చన్ జరిపి మనం ఏ ఫార్ములానో ఐడెంటిఫై చేస్తే యూ విల్ బి ఎండెడ్ అప్ విత్ ద సక్సెస్ఫుల్లీ విత్ ద మార్క్స్. రైట్? నౌ లెట్స్ సీ వన్స్ అగైన్. సో అబ్జర్వర్ మోషన్ లో ఉన్నప్పుడు అకార్డింగ్ టు అబ్జర్వర్ ఇంక్రీజ్ అంటే V plus V naught. అకార్డింగ్ టు అబ్జర్వర్ డిక్రీజ్ అంటే V minus V naught. Why? Because it is in the numerator. Whereas source అంటే రివర్స్. అకార్డింగ్ టు సోర్స్ ఇంక్రీజ్ అంటే ఇంక్రీజింగ్ మీన్స్ అప్రోచింగ్ V minus Vs. అకార్డింగ్ టు సోర్స్ డిక్రీజ్ అంటే V plus Vs. So these are the possibly 4 things. Either both of any one of them is in the rest condition. కానీ ఎప్పుడు ఇదే ఉండాలని రూల్ ఏం లేదు కదా. Sometimes both source and observer will be in motion. అలాంటి కేసులో ఎలా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. I hope everybody followed these 2 things now. So ఈ యొక్క బేసిక్ ఫార్ములా నుంచే will be deducing all the cases once again. Now let's see about the case 3. Here in the case 3, now we will see both source and observer in motion. ఇద్దరు మోషన్ ఎవరు రెస్ట్ లేదు. Now let's see సబ్ కేసెస్ ఎలా ఉంటాయి ఇప్పుడు దీంట్లో. సోర్స్ ఇలా ఉంది, అబ్జర్వర్ ఇలా వెళ్తున్నాడు. both are moving in the same direction. Now let's see. First observer ని చూద్దామా? అబ్జర్వర్ ఎలా వెళ్తున్నాడు? మూవింగ్ అవే, ఐ మీన్ రిసీడింగ్. అండ్ అకార్డింగ్ టు అబ్జర్వర్ డిక్రీజ్. అబ్జర్వర్ ప్రకారం డిక్రీజ్ అంటే ఏంట్రా? V minus V naught. Now source ఏమవుతుంది? అబ్జర్వర్ వైపు వెళ్తుంది. సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద అబ్జర్వర్. అకార్డింగ్ టు సోర్స్ ఫ్రీక్వెన్సీ షుడ్ ఇంక్రీజ్. సోర్స్ ప్రకారం ఇంక్రీజ్ అంటే ఏంటి?
V minus Vs. ఇలా మనం ఫార్ములాని ఐడెంటిఫై చేసుకోవాలి. వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అకార్డింగ్ టు అబ్జర్వర్ ఇంక్రీజ్ అంటే V ప్లస్ V నాట్, అకార్డింగ్ టు అబ్జర్వర్ డిక్రీజ్ అంటే V మైనస్ V నాట్, అకార్డింగ్ టు సోర్స్ ఇంక్రీజ్ అంటే V మైనస్ Vs, according to source decrease ante V plus Vs, because observer term is in the numerator and observer term is in the numerator, source term is in the denominator. ఈ కేస్ లో అబ్జర్వర్ దూరం వెళ్ళిపోతున్నాడు కాబట్టి తగ్గిపోవాలి V మైనస్ V నాట్. సోర్స్ ఏమవుతుంది దగ్గర రాని ట్రై చేస్తుంది అంటే సోర్స్ ప్రకారం ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి V మైనస్ Vs. దీంట్లో కేస్ బి ఇలా ఉంది, మళ్ళీ సేమ్ డైరెక్షన్ కాకపోతే ఇలా. ఇప్పుడు చూద్దామా మళ్ళీ అబ్జర్వర్ దగ్గరికి వస్తున్నాడు, సోర్స్ వైపు వస్తున్నాడు కాబట్టి పెరగాలి. అబ్జర్వర్ సోర్స్ వైపు వస్తున్నాడు కాబట్టి పెరగాలి. అకార్డింగ్ టు అబ్జర్వర్ ఇంక్రీజ్మెంట్స్ V ప్లస్ V నాట్. సోర్స్ దూరం వెళ్ళిపోతుంది, సోర్స్ ఈజ్ మూవింగ్ అవే కాబట్టి తగ్గాలి. అకార్డింగ్ టు సోర్స్ డిక్రీజ్ అంటే V ప్లస్ Vs ఇంటూ N. దిస్ ఈజ్ వన్ మోర్ పాసిబిలిటీ. నెక్స్ట్ బేసిక్ ఫార్మ్. సోర్స్ ఈజ్ అప్రోచింగ్, అబ్జర్వర్ ఈజ్ అప్రోచింగ్ అంటే సోర్స్ ఈజ్ కమింగ్ టువర్డ్స్, అబ్జర్వర్ ఈజ్ కమింగ్ టువర్డ్స్. ఇద్దరు దగ్గరకు వస్తున్నారు. According to him it should decrease, according to him it should decrease. Observer increase V plus V naught, source increase V minus Vs. Lastly, source moving away, observer moving away. According to both it should decrease. Observer moving away decrease, source moving away decrease. Observer decrease V minus V naught, source decrease V plus Vs. These are the totally possible 8 cases. మనకి ఎగ్జామ్లో యూజువల్గా నీట్లో డాప్లర్ ఎఫెక్ట్ పైన క్వశ్చన్ లేకుండా 99.9% క్వశ్చన్ పేపర్ ఉండదు. సో దీన్ని ఇంకా అలాగా బీట్స్తో లింక్ చేయొచ్చు అండ్ ఆల్సో డాప్లర్ ఎకోతో లింక్ చేయొచ్చు అండ్ ఆర్గన్ పైప్స్తో లింక్ చేయొచ్చు. అవి ఎలా ఉంటాయో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వన్ థింగ్, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద నీట్, సో ఎస్పెషల్లీ ఫిజిక్స్ అంటే అందరికీ భయం ఉంటుంది బైపీసీ స్టూడెంట్స్కి, కానీ స్మార్ట్ అండ్ ప్లాన్డ్ ప్రిపరేషన్ మేక్స్ ఫిజిక్స్ వెరీ సింపుల్. మనకేమీ ఫిజిక్స్లో 45 out of 45 క్వశ్చన్స్ సాధించాల్సిన అవసరం లేదు. సో ప్రైమరీలీ వీ నీడ్ టు ఎంటర్ 30 క్వశ్చన్స్. ఈ 30 క్వశ్చన్స్ చేయగలిగినాక వీ కెన్ ఇంక్రీజ్ 1 క్వశ్చన్ బై 1 క్వశ్చన్. అయితే ఈ 30 క్వశ్చన్స్ చేయడానికి మనకు చాలా తక్కువ టైం పడుతుంది. తర్వాత ఈవెన్ ఐ విల్ 30 తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ విల్ బి లెంతీ టైం. కాకపోతే 30 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి కాన్సెప్ట్స్ నుంచి వస్తున్నాయో అవి మనం ఐడెంటిఫై చేయడము, వాటిని పర్టికులర్ టైంలో మనం రిపీటెడ్ ప్రాక్టీస్ ద్వారా ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయడము. దిస్ షుడ్ బి ద మోటో ఆఫ్ ద physics exam preparation. And in our institute, My Dreams Academy lo, we challenge that out of 45 questions in NEET, 35 questions will be from physics notebook. If it is not there, your fees will be refundable. మనం పెట్టే ఎగ్జామ్స్ నుంచి మన క్లాస్ రూమ్ నోట్స్లో నుంచే అవుట్ ఆఫ్ 45, 35 క్వశ్చన్స్ విల్ బి మినిమం గ్యారంటీ. ఐ కెన్ ఛాలెంజ్ అప్ టు 40+, బట్ మినిమం గ్యారంటీ ఇస్ మినిమం. వన్స్ అగైన్ స్ట్రెస్సింగ్, minimum 35 questions will be from our notebook part itself. We choose only one chapter for a week in the aspect of physics to have complete perfect preparation for the student, because usually BPC students will be weak in the physics part. So okay, I hope you followed those things. Any queries, please comment. In the video you will be given with the institute number. For any queries or for any inquiries, please contact them. Thank you. Have a great day.